నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు కాళేశ్వరం వ్యవహారంపై అధికార విపక్షాల వాగ్వాదం సిబిఐ విచారణ చేపట్టాలని కేంద్ర హోంశాఖను కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం విచారణ రేపటికి వాయిదా సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు కాళేశ్వరం దుస్థితికి హరీష్ రావు సంతోష్ మేఘా ఇంజనీరింగే కారణమన్న కవిత ఏ దర్యాప్తు అయినా కేసీఆర్ నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా షాంఘై శిఖరాగ్ర సమావేశం వేదికగా భారత్ దౌత్య విజయం పాక్ సమక్షంలోనే పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన ఎస్సీఓ సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీని ప్రారంభించిన భట్టి విక్రమార్క మహిళల ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాన్ని రోల్ మోడల్గా నిలుపుతామన్న డిప్యూటీ సీఎం రాష్ట్ర నూతన విద్యా విధానం రూపకల్పనకు కమిటీ ఏర్పాటు ఈ ఏడాది అక్టోబర్ నాటికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీ ఇక వార్తల వివరాలను చూద్దాం కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది మరోవైపు సిబిఐ విచారణను కాంగ్రెస్ బీజేపీ స్వాగతించగా బీఆర్ఎస్ విరుచుకుపడుతోంది నిరసనలకు పిలుపునిచ్చింది కాగా కాళేశ్వరం విచారణపై బీఆర్ఎస్ మధ్యంతర ఉత్తర్వులు కోరగా అందుకు హైకోర్టు నిరాకరించింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణను సిబిఐకి అప్పగించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది అసెంబ్లీలో కాళేశ్వరంపై చేసిన తీర్మానం కాపీతో పాటు విజిలెన్స్ విచారణ నివేదిక జస్టిస్ చంద్రఘోష్ నివేదికలను జతచేసి కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖకు లేఖను రాసేందుకు సిద్ధమైంది మరోవైపు రాష్ట్రంలోకి సిబిఐ రాకపై 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని యోచిస్తోంది మరోవైపు కాళేశ్వరంపై విచారణను కాంగ్రెస్ బీజేపీ పార్టీలు స్వాగతిస్తుండగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసనలు నిర్వహించాలని ఆదేశించారు సిబిఐ విచారణ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిన విషయం మీకు తెలుసు ఇవాళ కాళేశ్వరాన్ని బదనాం చేస్తే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ను బదనాం చేయాలనే ఒక ఆలోచన ఒక కుత్సితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్లో ఏది కూడా లేదు వాస్తవానికి ప్రజల ముందు అన్ని కూడా ఉన్నాయి 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది రైతుల అనుభవంలో ఉంది ప్రజల అనుభవంలో ఉంది అన్ని విషయాలు కూడా మా వాదన వినకుండా కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా దాని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆల్రెడీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము ఆ పోరాటం కొనసాగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినందునే విచారణను సిబిఐకి అప్పగించామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కాళేశ్వరం అంశంపై మాట్లాడలేకే మాజీ సీఎం కేసీఆర్ మొహం చాటేశారని విమర్శించారు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టేనని రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారా వెలుగులోకి వస్తాయన్నారు 38,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టును 1,00,000 కోట్ల పైచిలుకు నిధులతో నిర్మించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనువిప్పయింది దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కుంభకోణాన్ని 38,000 కోట్ల ప్రాజెక్టును 1,00,000 పై చిలుకు కోట్లతో నిర్మిస్తామని చెప్పడమే అది సబబు కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది కాళేశ్వరంపై విచారణను సిబిఐకి అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వాగతించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కాళేశ్వరం అవినీతి సిబిఐ విచారణతోనే వెలుగులోకి వస్తుందని మొదటి నుంచి బీజేపీ డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు బీఆర్ఎస్ ను రక్షించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 2 ఏళ్లు ఆలస్యం చేసిందని
ఎట్టకేలకు సత్యానికి తల వంచి కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిందని బండి సంజయ్ అన్నారు. కాగా కాళేశ్వరం నివేదికపై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని వారి తరపు న్యాయవాదులు కోరారు. కాళేశ్వరంపై దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు హైకోర్టుకు తెలిపారు. కాళేశ్వరంపై దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసిన ధర్మాసనం కాళేశ్వరం నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల కోసం పనిచేస్తే ఆ పార్టీ నాయకుల్లో కొంతమంది తమ ఆస్తుల పెంపు కోసం పనిచేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్కు కొందరు నేతల వల్ల చెడ్డ పేరు వచ్చిందన్నారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్, మేఘా ఇంజనీరింగ్ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న భాగం కుంగినందుకు మొత్తం ప్రాజెక్టు విఫలమైనట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు, సంతోష్ తనపై ఎన్నోసార్లు కుట్రలు చేశారని, అయినా తాను నోరు మెదపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని, వారి మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి హరీష్, సంతోష్లను ఏమీ అనకుండా కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే హరీష్ రావు, సంతోష్పై చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి దర్యాప్తు వచ్చినా కేసీఆర్ నిర్దోషిగా బయటకు వస్తారని కవిత ధీమా వ్యక్తం చేశారు. కాగా కవిత సొంత పార్టీ నేతలపై వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు అత్యవసర సమావేశం నిర్వహించారు. మాట్లాడితే చాలు కేసీఆర్ అవినీతి చేసిండు, మాట్లాడితే చాలు కేసీఆర్ ఏదో 1,00,000 కోట్లు దోసుకున్నాడు. ఇవాళ కాళేశ్వరం కడితే నేను చెప్తున్నా గ్యారంటీగా ఇంకా 200 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారిని తలుచుకుంటాం. అటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరున్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు. అన్ని విషయాలను వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిందో వాళ్ళని మాత్రం ఏమనరు. కానీ దేవుళ్ళ లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చైనాలోని టియాన్జిన్లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో 20 మందికి పైగా దేశాల అధినేతలు, 10 మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు పాల్గొన్నారు. ఎస్సీఓ కూటమిలో యురేషియాకు సభ్యత్వం కల్పించడంలో భారత్ కృషి చేసిందని ప్రధాని మోదీ తెలిపారు. ఎస్సీఓ సభ్యదేశంగా భారత్ ఎల్లప్పుడూ నిర్మాణాత్మక, సానుకూల పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. ఎస్సీఓకు సంబంధించి భారత వైఖరి భద్రత, అనుసంధానం, అవకాశం అనే 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉందన్నారు. ఏ దేశ అభివృద్ధికైనా భద్రత, శాంతి, స్థిరత్వం ఆధారమన్నారు. ఎస్సీఓకి కూడా కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతుండటం సంతోషకరమైన విషయమని ప్రధాని మోదీ తెలిపారు. भारत पिछले 4 दशकों से निर्मम आतंकवाद का दंश झेल रहा है। कितनी माताओं ने अपने बच्चे खोए और कितने बच्चे अनाथ हो गए। हाल ही में हमने पहलगाम में टेररिज्म का बहुत ही घिनौना रूप देखा। इस दुख की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे, मैं उनका आभार व्यक्त करता हूं। यह हमला केवल भारत की अंतरात्मा पर ही आघात नहीं था, यह मानवता में विश्वास रखने वाले हर देश, हर व्यक्ति को खुली चुनौती थी। ऐसे में प्रश्न उठना स्वाभाविक है कि
क्या कुछ देशों द्वारा आतंकवाद का खुलेआम समर्थन हमें स्वीकार्य हो सकता है? एक्सेलेंसी, हमें स्पष्ट रूप से और एक स्वर में कहना होगा कि आतंकवाद पर कोई भी डबल स्टैंडर्ड स्वीकार्य नहीं होंगे। हमें मिलकर आतंकवाद का हर रंग में, हर रूप में विरोध करना होगा। ये मानवता के प्रति हमारा दायित्व है। షాంఘై సహకార సదస్సులో పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించే విషయంలో భారత్ తన పంతం నెగ్గించుకుంది. కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడి దుశ్చర్యను ఎస్సీఓ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పష్టమైన సందేశాన్ని పంపింది. పాకిస్తాన్ సమక్షంలోనే ఇలాంటి తీర్మానం చేయడం భారత్ దౌత్య విజయంగా నిలిచింది. దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం తర్వాత తీర్మానం చేసింది. టియాన్జిన్ డిక్లరేషన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమిష్టి ప్రయత్నాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంది. ఎస్సీఓ గొడుగు కింద ప్రాంతీయ సహకారాన్ని రూపొందించడంలో భారత్కు పెరుగుతున్న పాత్రను ఇది ప్రతిబింబించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు చైనాలోని టియాన్జిన్లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆర్థిక, ఇంధన రంగాల్లో సహకారంతో పాటు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సహా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్ ఘర్షణను పరిష్కరించేందుకు ఇటీవలి ప్రయత్నాలను మోదీ స్వాగతించారు. ఉక్రెయిన్తో ఘర్షణను త్వరగా ముగించి శాశ్వత శాంతి స్థాపనకు చొరవ తీసుకోవాలని పుతిన్కు మోదీ సూచించారు. ఇరు దేశాల మధ్య విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది చివరిలో జరిగే 23వ భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ను భారత్కు ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ కష్ట సమయాల్లో కూడా భారత్, రష్యా ఒకరికొకరు అండగా నిలిచాయని గుర్తు చేశారు. ఈ సహకారం ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధికి ముఖ్యమని అన్నారు. ఉక్రెయిన్ ఘర్షణపై నిరంతరం చర్చిస్తున్నామని, శాంతి కోసం అన్ని పక్షాలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాగా చైనా పర్యటన ముగించుకొని మోదీ ఢిల్లీకి బయలుదేరారు. हम लगातार संपर्क में रहे हैं। दोनों पक्षों के बीच नियमित रूप से कई उच्च स्तरीय बैठकें भी हुई है। इस वर्ष दिसंबर में हमारी 23वीं समिट के लिए 140 करोड़ भारतीय उत्सुकता पूर्वक आपका इंतजार कर रहे हैं। एक्सेलेंसी, ये हमारी स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप की गहराई और व्यापकता का परिचायक है। कठिन से कठिन परिस्थितियों में भी भारत और रूस हमेशा कंधे से कंधा मिलाकर चले हैं। हमारा करीबी सहयोग न केवल दोनों देशों के लोगों के लिए बल्कि वैश्विक शांति, स्थिरता और समृद्धि के लिए महत्वपूर्ण है। एक्सेलेंसी, यूक्रेन में चल रहे संघर्ष के विषय में हम लगातार चर्चा करते रहे हैं। हाल में किए गए शांति के सभी प्रयासों का हम स्वागत करते हैं। हम आशा करते हैं कि सभी पक्ष कंस्ट्रक्टिवली आगे बढ़ेंगे। ఇప్పుడు ప్రకటనలు. ముద్దు కొత్త కార్గిల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు మొద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. నీకు అర్థమైంది కదా? రిలాక్స్. కానీ కార్గిల చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. 4-5 రోజుల నుంచి జ్వరంగా ఉంది. తల, శరీరంలోని జాయింట్లు, కళ్ళ వెనుక కూడా నొప్పిగా ఉంది. శరీరంపై ఎర్రటి దద్దుర్లు కూడా. ఇవి డెంగూ లక్షణాలు. డెంగూనా? భయపడొద్దు. డెంగూ ఒక సాధారణ వైరల్ జ్వరం. తగిన చికిత్సతో పాటు ద్రవ పదార్థాలు తీసుకుంటే ఇంట్లోనే నయమైపోతుంది. చాలా తక్కువ కేసుల్లో జ్వరం తగ్గిన తర్వాత కూడా రక్తస్రావం లేదా బీపీ తగ్గిపోతే ఆసుపత్రిలో తప్పనిసరిగా చేర్పించవలసి ఉంటుంది. డెంగూ లక్షణాలు కనిపిస్తూనే డాక్టర్ని కలవండి. రక్త పరీక్ష చేయించుకోండి. డెంగూ నుంచి రక్షణ పొందండి. माँ प्रणाम। जनधन बैंक खाता ना होता तो बीमा ना होता, बीमा ना होता
तो आज मैं और मेरा परिवार सुरक्षित ना होता। जनधन बैंक खाता ना होता तो वही पुराना भेदभाव चलता। कोई बैंक के अंदर, कोई बाहर होता। कोई बैंक से लोन ले रहा होता, कोई साहूकार से ऊंचे ब्याज पर कर्ज। कोई बूढ़ी अम्मा अपनी पेंशन के लिए बिचौलियों के सामने हाथ जोड़कर खड़ी होती। 11 साल में 56 करोड़ से अधिक जन धन बैंक खाते खुले हैं, जिनमें से 56% खाते महिलाओं के हैं। बैंक खाता नहीं, ये है स्वाभिमान। पीएम जन धन योजना के 11 साल। వార్తలకు పునఃస్వాగతం. ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని రాజకీయాలకు అతీతంగా ప్రకటించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రాధాన్యత గల అంశమని, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీఏ అభ్యర్థిని నిలబెట్టిందని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇండి కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపిందని రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయ వివాదాలను పక్కన పెట్టి తెలుగు వ్యక్తికి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, ఎంఐఎం అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఓవైసీలను సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని కోరారు. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు, మనవాడు, రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము, మన అందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఆత్మ ప్రబోధానుసారము ఓటు వేయండి. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అఖిలపక్ష నేతలు కలిశారు. రాజ్భవన్కు వెళ్లిన అఖిలపక్ష నేతలు గవర్నర్తో భేటీ అయ్యారు. గవర్నర్ను కలిసిన వారిలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, సిపిఐ నేతలు నారాయణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఉన్నారు. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లును ఆమోదించాలని, మూడ్ ఆఫ్ హౌస్ను పరిగణలోకి తీసుకోవాలని అఖిలపక్ష నేతలు గవర్నర్ను కోరారు. భేటీ అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం 50% రిజర్వేషన్లు సీలింగ్ ఎత్తివేస్తూ చట్ట సవరణ చేశామని తెలిపారు. కులగణన సర్వే ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కోసం చట్టం తెచ్చినట్టు వెల్లడించారు. తెలంగాణలో 56.33% బీసీల జనాభా ఉందన్నారు. కులగణన సర్వే నివేదిక దృష్టిలో పెట్టుకుని అఖిలపక్షం గవర్నర్ను కలిసి ఆమోదించాలని కోరినట్టు స్పష్టం చేశారు. ఇప్పుడు వచ్చిన విరామం. తాతయ్య, ఇది ఏం మొక్క? టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్గా నిలిపేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్కలతో కలిసి ప్రజాభవన్లో సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీని భట్టి విక్రమార్క ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 46,000 చెరువుల్లో చేపపిల్లల పెంపకానికి 122 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చేప, రొయ్య పిల్లల పెంపకం బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వారితో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి ప్రభుత్వమే వారి నుంచి విద్యుత్ కొనుగోలు చేసి ఆదాయం సమకూర్చే కార్యక్రమం చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. సెర్ఫ్ ద్వారా మొదటి విడతలో 31 వాహనాలను అందించామని, మంచి ఫలితాలు రావడంతో మరో 36 వాహనాలను పంపిణీ చేసినట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు బీసీ కమిషన్ సభ్యుడిగా, తెలంగాణలో తొలి బీసీ కమిషన్ సభ్యుడిగా, ఆ తర్వాత చైర్మన్గా పనిచేసిన ఆయన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఎన్ రామచంద్రరావు ఆయనకు కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ డాక్టర్ వకలాభరణం కృష్ణమోహన్ బీజేపీలో చేరడం సంతోషకరమని పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా యువత, మేధావులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ఉన్నత విద్యావంతుడైన కృష్ణమోహన్ చేరిక బీసీలు, ఎంబీసీలకు స్పష్టమైన సంకేతమని, బీసీల హక్కులను రక్షించేది బీజేపీ మాత్రమేనని అన్నారు. గతంలో ఎంబీసీ కమిషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ కూడా బీజేపీలో చేరినట్టు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చాలామంది మేధావులు, యువకులు, అదేవిధంగా రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరటానికి ఆసక్తి చూపెడుతూ ఉన్నారు. కానీ కృష్ణమోహన్ గారి గురించి 2 నిమిషాలు మీకు చెప్పాలి. వారు ఒక హైలీ ఎడ్యుకేటెడ్ సంబంధించిన వ్యక్తి. వారు పిహెచ్డి చేశారు, డాక్టరేటు, అదేవిధంగా ఎంబీసీ సంబంధించినటువంటి వారు వర్గానికి వస్తారు. దాసరి వర్గం అనేది మనకు తెలుసు, ఎంబీసీ. అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మన్ గారు కూడా మా పార్టీలో చేరారు. ఇది చాలా స్పష్టమైన సంకేతం తెలంగాణకు మేము ఇస్తా ఉన్నాం, ప్రజలు ఇస్తా ఉన్నారు. రాష్ట్ర నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి డాక్టర్ కె కేశవరావును చైర్మన్గా నియమించింది. కమిటీ సభ్యులుగా కడియం శ్రీహరి, ఆకునూరు మురళి, సిఎస్ రామకృష్ణారావు, విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. జాతీయ విద్యా విధానం 2020ని అధ్యయనం చేసి తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు సూచించడం, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు, వ్యవస్థాపకతపై దృష్టి సారించి కొత్త ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలతో విద్యను రూపొందించడం ఈ కమిటీ లక్ష్యం. ఈ కమిటీ అక్టోబర్ 30 నాటికి నివేదికను ఇవ్వనుంది. ప్రజలకు మెరుగైన పారదర్శక సేవలు అందించడానికి వీలుగా రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను అనుసంధానం చేసేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగం, ఎన్ఐసి అధికారులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. భూభారతి పోర్టల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా పోర్టల్ నిర్వహణ మరింత సులభతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎన్ఐసి అధికారులకు సూచించారు. కొత్తగా అభివృద్ధి చేసే సాఫ్ట్వేర్లో కోర్టు కేసుల మానిటరింగ్ సిస్టమ్ ఉండేలా చూడాలని ఆదేశించారు. నక్షా లేని 5 గ్రామాలలో రీసర్వే కొలిక్కి వచ్చిందని, మిగిలిన 408 గ్రామాల్లో త్వరలో రీసర్వే ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారానికి ఈ సర్వే మార్గదర్శకంగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్థానిక డీఎస్పీ, సిఐ, ఎస్ఐలతో కలిసి ప్రారంభించారు. పట్టణంలో ఏర్పాటు చేస్తున్న 70 సీసీ కెమెరాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం మెట్పల్లి పట్టణంలో 70 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీస్ శాఖ కృషి చేస్తోందని అన్నారు. సీసీ కెమెరాలు నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ, ముఖ్యంగా గణేష్ నిమజ్జనం శాంతియుతంగా నిర్వహించడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
నివాస గృహాలు, దుకాణాలు, ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరాలను త్వరగా అరికట్టవచ్చని తెలిపారు. కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భాగంగా ఈరోజు మనం 70 సీసీటీవీ కెమెరా ప్రారంభిస్తున్నాం. సో మన అందరికీ తెలుసు ఈ సీసీటీవీ కెమెరా మనకి ఎంత ఉపయోగపడుతున్నాయి. క్రైమ్ ప్రివెన్షన్ కానీ, డిటెక్షన్ కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ, ఇంకా ఈ గణేష్ పండుగలో మనకి ప్రొసెషన్ మానిటరింగ్ కోసం, అబ్జర్వేషన్ కోసం అండ్ ఇది ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం అందరూ మీ కాంట్రిబ్యూటర్ దీనికి చాలా ఉత్సాహంగా, చాలా తొందరగా మొత్తం కంట్రిబ్యూట్ చేసి మన డిపార్ట్మెంట్. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బీజేపీ మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ నగర్లో వరదలతో నష్టపోయిన ప్రజలకు, పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టిన అనంతరం వరద బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ను కలిసి కాంగ్రెస్ హామీలను అమలు చేయాలని, వరద బాధితులకు పరిహారం అందించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ నేత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. వరదలతో ఎన్టీఆర్ నగర్ ప్రజలు, రైతులు నష్టపోయినా ప్రభుత్వం ఇప్పటి వరకు సహాయం అందించలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లను అందరికీ ఇస్తామని చెప్పి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హామీలను నెరవేర్చి అర్హులైన పేదలకు ఇళ్లు, వరద బాధితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆచరణకు సాధ్యంగాని హామీలనిచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారమే జేయంగా అధికారంలోకి వచ్చినటువంటి మోసపూరితమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 20 నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చినటువంటి 6 హామీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా అటు నిరుద్యోగులని నాశనం చేస్తూ, రైతులను అరెస్ట్ చేస్తూ, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా నిరుద్యోగులను అరెస్ట్ చేస్తూ, అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి అటు వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ. వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 12 నుంచి 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాళేశ్వరం వ్యవహారంపై అధికార విపక్షాల వాగ్వాదం. సిబిఐ విచారణ చేపట్టాలని కేంద్ర హోంశాఖను కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం. సిబిఐ విచారణ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం. విచారణ రేపటికి వాయిదా. సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు. కాళేశ్వరం దుస్థితికి హరీష్ రావు, సంతోష్, మేఘా ఇంజనీరింగే కారణమన్న కవిత. ఏ దర్యాప్తు అయినా కేసీఆర్ నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా. షాంఘై శిఖరాగ్ర సమావేశం వేదికగా భారత్ దౌత్య విజయం. పాక్ సమక్షంలోనే పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన ఎస్సీఓ. సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీని ప్రారంభించిన భట్టి విక్రమార్క. మహిళల ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాన్ని రోల్ మోడల్గా నిలుపుతామన్న డిప్యూటీ సీఎం. రాష్ట్ర నూతన విద్యా విధానం రూపకల్పనకు కమిటీ ఏర్పాటు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీ. రానున్న 36 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్,
ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.